ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి నేపథ్యంలో మంత్రివర్గ కూర్పు మీద ఇప్పుడు తీవ్రమైనటువంటి ఉత్కంఠ రేపుతోంది. మంత్రివర్గ కూర్పులో ఇప్పుడు జనసేన నుంచి నలుగురు ఉండబోతున్నారు. జనసేనలో నలుగురికి మంత్రి పదవులు దక్కబోతున్నాయి అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో జనసేనలో మంత్రులు కాబోతున్న ఆ నలుగురు ఎవరు అనేది మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వట్లమణి గారు. వారితో మాట్లాడు. దుర్గా, నమస్తే. నమస్తే అండి. రేపు చంద్రబాబు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా మళ్ళీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి నేపథ్యంలో మంత్రివర్గ కూర్పు గురించి ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అసలు మంత్రివర్గంలో ఎవరు ఉంటారు అనేది ఉత్కంఠగా మారినటువంటి నేపథ్యంలో జనసేన నుంచి నలుగురు మంత్రివర్గంలో ఉండే అవకాశం ఉంది అంటూ కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. జనసేన నుంచి ఆ నలుగురు మంత్రులు ఎవరు అంటే ఏం చెప్తారు? ముందుగా ఇవాళ శాసనసభాపక్ష నేతగా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికయ్యారండి కొద్ది క్షణాల క్రితం. వారికి అభినందనలు తెలుపుతూ తెలుగుదేశం కూటమికి కూడా అభినందనలు తెలుపుతాం మనం. ఇకపోతే మీరు చెప్పినట్టుగా రేపు 11:27 గన్నవరం విమానాశ్రయం ఎదురుగుండా ఉన్న మైదానంలో చంద్రబాబు నాయుడు గారు 4వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఆ సమయంలో మీరు చెప్పినట్టుగా మంత్రులు ఎవరు, మంత్రుల కూర్పులు చేర్పుల మీద చాలా చర్చ జరుగుతుంది. ముఖ్యంగా జనసేన నుంచి ఎవరిని తీసుకుంటారు? జనసేన నుంచి అంటే చాలా ఊహలు వచ్చాయి, చాలా ఊహాగానాలు మనం నిన్నటి వరకు విన్నాము. ఇవాళ అంటే కొంతవరకు అది కొలిక్కొచ్చిందని మనం అనుకోవచ్చు. పవన్ కళ్యాణ్ గారికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తారు అని. అది ముదావహం కూడా. ఎందుకంటే డే 1 నుంచి ఒక్క ఓటు కూడా చీలకూడదు అనే ఒక సదుద్దేశంతో 2021 మార్చి 21న ఇప్పటం సభలో వారు అన్నారు, ఒక్క ఓటు కూడా చీలకుండా కలిసికట్టుగా పనిచేయాలి తెలుగుదేశం జనసేన అని. వారు ఒక సత్సంకల్పంతో ఆ రోజు మొదలుపెట్టింది. దానికి తోడుగా అంటే ఈ రెండు పార్టీలకి తోడుగా బీజేపీ చేరడం, ముగ్గురు ఏకతాటి మీద నడవడం, ఒక మామూలు విజయం అనుకుంటే అది ఊహించని రీతిలో అనూహ్యంగా ఒక విజయాన్ని వీళ్ళు కైవసం చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా మొన్న మనం చూసాము, కేంద్రంలో కూడా ఆంధ్రప్రదేశ్ మీదకి అందరి దృష్టి మళ్ళింది. అందుకు కారణం ఒక 3 పార్టీలు కలిసికట్టుగా ఒక కూటమిగా ఏర్పడి ఓట్లు చీలకుండా వీళ్ళు ఎలా నడపచ్చు, దానికి ప్రజల సహకారం ఏ రకంగా లభిస్తుంది అన్నదానికి ఈసారి ఆంధ్రప్రదేశ్ 2024 ఎన్నికలే తార్కాణం అని, దీన్ని అందరూ కూడా ఈ మార్గాన్ని అనుసరించాలని మిగిలిన రాష్ట్రాల వాళ్ళ అంటే పార్టీల వాళ్ళు అనుకోవటం కూడా మనం విన్నాము. సో ఇవన్నీ కూడా చాలా సంతోషించదగ్గ పరిణామాలు. 164 స్థానాలు కైవసం చేసుకున్న ఈ కూటమిలో 21 స్థానాలతో జనసేన 100% మార్కులు తెచ్చుకుందండి. 2 ఎంపీ స్థానాలు కూడా తెచ్చుకుంది. అయితే 21లో పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉంటారండి. తర్వాత కందుల దుర్గేష్ ఈయన ఒక స్థానాన్ని దక్కించుకుంటారు. నాదెండ్ల మనోహర్ గారు ఆయనకి ఒక మంత్రివర్గం ఇస్తారు. ఇకపోతే రాజోల్ నుంచి వరప్రసాద్ గారికి స్థానం దక్కనుంది. ఈ 4 సీట్లు ఇప్పటికైతే ఖరారైనట్టుగా మనకు తెలుస్తోందండి. సో అంటే సామాజిక సమీకరణంలో భాగంగా ఈ నలుగురిని తీసుకుంటున్నారు. అంటే జనసేన అధ్యక్షులు వారు, అందుకని పవన్ కళ్యాణ్ గారికి ఎలాగా ఇస్తారు. నాదెండ్ల మనోహర్ గారు మనకి తెలుసు, వారు కూడా ఫస్ట్ నుంచి వారితో పాటు వెన్నంటుండి పార్టీలో అన్ని రకాలుగా వారు చేదోడు వాదోడుగా ఉన్నారు. అదేవిధంగా మిగతా సామాజిక వర్గాలకు కూడా వాళ్ళు పెద్దపీట వేస్తున్నారు. సో 4 సీట్లు అంటే అది చెప్పుకోదగ్గ పరిణామం. ఇకపోతే తెలుగుదేశం నుంచి అయితే ఇప్పటికి లోకేష్ గారి పేరు అయితే వినిపిస్తోంది. మిగిలిన కూడా బయటకు వస్తాయనుకోండి. కానీ బీజేపీ నుంచి ఎవరిని తీసుకుంటారన్న దానికి ఇంకా ఒక క్లారిటీ వచ్చినట్టు లేదు. అది మనకి ఏ రకంగానూ ఇంకా మనకి తెలియలేదు. సో ఏది ఏమైనా ఈ ఎన్నికలు ఎలా మనకి చెప్పుకోవాలంటే మంత్రివర్గం విషయంలో కూడా ఇందాక వీళ్ళు శాసనసభ పక్షనేతగా అనుకున్నప్పుడు కూడా మాట్లాడారు కదా. పవన్ కళ్యాణ్ గారు చెప్పినా, చంద్రబాబు నాయుడు గారు చెప్పినా, లేకపోతే పురంధేశ్వర్ గారు చెప్పినా ఒకటే మాట అన్నారండి. ఏంటంటే మనం కక్ష సాధింపు చర్యలు కాదు ముఖ్యం వాళ్ళు చెప్పింది. తర్వాత మనం ఎదురవాళ్ల మీద ఏదో కేసులు పెట్టాలి, లేకపోతే వీటి మీద దృష్టి కేంద్రీకరించకుండా ప్రజలు మన నుంచి ఏం కోరుకున్నారు, 5 ఏళ్ళు వాళ్ళు అన్ని రకాలుగా ఇబ్బందులకు గురయ్యారు ఎవరు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో. సో వాళ్ళకి మనం ఇవ్వాల్సింది సంక్షేమం ఫస్ట్.
అభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధి. ఈ 5 ఏళ్లలో రాష్ట్రం చాలా వెనకబడిపోయింది. కనీసం 1 దశాబ్దం నుంచి 2 దశాబ్దాలు వెనకబడింది. కాబట్టి వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళ ఆకాంక్షల మేరకి మనం పని చేయాలి. మనం వాళ్ళ మీద కక్ష తీర్చుకుందాము, లేకపోతే వీళ్ళ మీద తీర్చుకుందాం అని కాకుండా మనం ఇవి దృష్టిలో పెట్టుకోవాలి అని ఆయన క్లియర్గా చెప్పారు. పురంధేశ్వర్ గారు కూడా అంటే ముగ్గురి విధానాలు ఒకటే అవడం, ఇటు తెలుగుదేశం ఫస్ట్ నుంచి కూడా సామాన్యుల్ని, పేదవాళ్ళని దృష్టి పెట్టుకుని తెలుగుదేశంలో ఫస్ట్ నుంచి నందమూరి తారక రామారావు గారు 2 రూపాయల కిలో బియ్యం ఇవ్వడం, ఇట్లాంటి మంచి పనులు చేశారు. తర్వాత మహిళలకి పెద్దపీట వేయటం, ఇవన్నీ జరిగాయి. అదేవిధంగా బీజేపీ వాళ్ళు కూడా అందరికీ మంచి చేయాలనేదే వాళ్ళ నినాదం అనుకోండి. అదేవిధంగా జనసేన కూడా అందరికీ చెయ్యాలి అనేది పవన్ కళ్యాణ్ గారి ఒక ఆశయం. ఆయన ఇది కౌలు రైతులకు కూడా ఆయన ఇచ్చాడు కదా, 1,00,000 రూపాయలు చొప్పున ఆయన సొంత డబ్బు ఇచ్చారు. అది చాలా పెద్ద విషయం. 20 కోట్ల వరకు ఆయన ఖర్చు పెట్టారు కూడా. సో ఇన్ని సంవత్సరాలు ఆయన పడ్డ కృషికి ఆయన అందరూ అన్ని మాటలు అన్నారు, అన్ని రకాలుగా ఆయన కించపరిచారు, మానసిక వేదనకు గురి చేశారు. అయినా కూడా ఆయన కష్టపడి నిలదొక్కుని, లేదు ప్రూవ్ చేసుకోవాలి, మనం రాష్ట్రానికి మంచి చేయాలి అనే ఒక సదుద్దేశంతో వారు ముందుకు రావడంతో ఈ రోజు ఈ విజయాన్ని వీళ్ళందరూ కూడా చవిచూశారు. జనసేనాని పవన్ కళ్యాణ్ గారికి ఉప ముఖ్యమంత్రి పదవితో పాటుగా మరో కీలకమైనటువంటి శాఖను కూడా కేటాయించే అవకాశం ఉంది అంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి. ఆ కీలకమైనటువంటి శాఖ ఏది అంటే ఏం చెప్తారు? మరి ఇది మామూలుగా హోంశాఖ ఇవ్వరు అనుకోండి, కానీ హోంశాఖ ఇస్తే బాగుంటుంది అనేది చాలా మంది ఉద్దేశం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి వ్యవసాయ శాఖ అన్నా అలాగే హోంశాఖ అన్నా కొంచెం ఆసక్తి ఉన్నట్లుగా కొన్ని వార్తలు కూడా వచ్చినటువంటి నేపథ్యంలో ఆ రెండిట్లో ఒక శాఖ పవన్ కళ్యాణ్కి కేటాయించేటువంటి పరిస్థితి ఉంటుంది అంటూ కొంతమంది చెప్తూ ఉన్నారు. సో సాధారణంగా హోంశాఖ ముఖ్యమంత్రి పెట్టుకుంటారు కాబట్టి జనరల్గా వాళ్ళ దగ్గర ఉంటుంది కాబట్టి వ్యవసాయం ఇవ్వచ్చండి. వ్యవసాయం ఇస్తే ఆయన తప్పకుండా న్యాయం చేస్తారు, ఎందుకంటే ఆయన రైతు పక్షపాతి కాబట్టి. ఆ విధానంగా ఆలోచిస్తే మనం పవన్ కళ్యాణ్కి వ్యవసాయం కూడా ఇవ్వచ్చు. ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద చాలా బాధ్యత ఉందండి. ఇప్పుడు ఒక పక్క పార్టీని ఆయన చూసుకోవాలి, క్యాడర్ని చూసుకోవాలి, తర్వాత కార్యకర్తలను చూసుకోవాలి ఆయన, ప్లస్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు, ఆ తర్వాత వ్యవసాయం. అంటే ఇవన్నీ కూడా చిన్న విషయాలు కాదు. వ్యవసాయం అంటే చిన్న విషయం కాదు కదా. వ్యవసాయం మీద చాలా చేయాల్సింది ఉంటుంది. అందులో ఈ కరువు కాటకాలు వచ్చినప్పుడు ఏ రకంగా ఉండాలి, లేకపోతే ఇది మనకి ప్రకృతి మనకు ఒక్కొక్కసారి మనకు తెలియని విధంగా ఉంటుంది. పంటకి రుణాలు ఏమి ఇవ్వాలి, ఖరీఫ్ సీజన్ లో కానీ రబీ సీజన్ లో కానీ ఎటువంటి పెట్టుబడులు రైతులకు అందించాలి, ఇలాంటివన్నీ కూడా. అంటే రైతులకి ఏ రకంగా మనం ఎన్ని రకాలుగా వాళ్ళకి సంక్షేమం ఇవ్వచ్చు, తర్వాత పంట దిగుబడి ఏ రకంగా పెంచవచ్చు, తర్వాత పంటలు పాడవకుండా ఎటువంటి చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే వ్యవసాయం అనేది ఒక మనకి రైతులకే కాకుండా మనకి పర్యావరణ హితం కోరుకునేదండి. అంటే పక్షులు కూడా ఈ పంటల మీద ఆధారపడి జీవిస్తాయి కాబట్టి. అంటే ఒక వ్యవసాయం అనేది ఒక వ్యక్తికో లేకపోతే ఒక కుటుంబానికో పరిమితమైంది కాదు, సమస్త జీవరాశులు దాని మీద ఆధారపడి ఉంటాయి. కాబట్టి ఈ రకంగా ఆయన అంటే అన్ని విధాలుగా ఆలోచించి అన్ని రకాలుగా చేస్తే బాగుంటుంది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి అంటే జనసేనకి 4 మంత్రి పదవులు ఇచ్చినప్పటికీ తప్పు లేదు. అదేవిధంగా ఇంకా బీజేపీకి ఏం కేటాయిస్తారనేది మనకి ఇంకా తెలియలేదు, క్లారిటీ రాలేదు. లోకేష్ గారికి మాత్రం ఐటీ అండ్ పంచాయతీరాజ్ ఇస్తారేమో అని అనుకుంటున్నాం మనకి ఇంకా ఎదురు చూడాలి అసలు ఏంటి వారికి కేటాయిస్తారని. ఎందుకంటే ఆయనకి ఐటీ మీద కూడా మంచి పట్టుంది కాబట్టి అది ఇస్తే బాగుంటుంది. ఏదేమైనా జనసేన అందరితో కలుపుకుపోతూ చాలా చక్కగా తన పరిపాలన కొనసాగిస్తుందని ఆశిద్దామండి. ఓకే, థ్యాంక్ యూ.